ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలో అగ్రరాజ్యాల సరసన భారతదేశాన్ని నిలపడం ఎంతో గర్వకారణమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిలి విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. 2వ వార్డు జీ కన్వెన్షన్ 4 రోడ్ల సెంటర్ వద్ద తుమ్మలపల్లి నారాయణరావు ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బిక్కిలి విశ్వేశ్వరరావు, రాష్ట్ర సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్, సీనియర్ నాయకులు విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, ఉమామహేశ్వరి, రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు కాళ్ల ధనరాజ్, జిల్లా జనరల్ సెక్రటరీ కొండల సాయి కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు ముసలగంటి సురేష్, సీనియర్ నాయకులు విజయరామయ్య, మణివాల, తుమ్మలపల్లి నాని, చిన్నప్పాజీ, పార్థసారథి, ఓలేటి రాము, కె నాగేశ్వరరావు, వీరబాబు, సురేష్, నాయకులు, కార్యకర్తలు, చిన్నారులు భారీ ఎత్తున పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని అధికారికంగా ఈరోజు 26వ తారీఖున చేయడం, ఈరోజు 77 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరూ కూడా మార్గనిర్దేశకం, దాని ద్వారా అందరూ కూడా రాబోయే తరాలకి అందించే విధంగా అందరం గౌరవిస్తూ రాజ్యాంగాన్ని, అదేవిధంగా రాజ్యాంగంలో ఉండే అంశాలని పిల్లలకి కూడా తెలియజేసే విధంగా, ప్రతి విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేసే విధంగా ఉండాలని తెలియజేస్తున్నాను. చెప్పేసి 1950లో మనకి పెద్దలు ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లాంటి పెద్దలందరూ కూడా కలిపి దాన్ని తయారు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని అదే రోజు నాడు సెలబ్రేట్ చేసుకుంటూ 26 జనవరి నాడు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. ఆ రోజు నిర్దేశించినటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం ఫాలో అవుతూ ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోడీ గారు మన భారత జాతికి ప్రధాని అయిన తర్వాత నుంచి కూడా మనం గమనిస్తే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో, అదేవిధంగా వారు తీసుకున్నటువంటి అంత్యోదయ అంశం కానీ, అదేవిధంగా స్వచ్ఛ భారత్ కానీ మన దేశ రూపురేఖల్ని కంప్లీట్గా మార్పు చేసింది. అదేవిధంగా స్కిల్ ఇండియా మరియు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్స్ ద్వారా భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో ముందు వరుసలో నిలబెట్టడానికి వారు చేసిన కృషి ఎవరు కూడా మర్చిపోలేనటువంటి అంశం. ఏదైతే కాన్స్టిట్యూషన్ మనకి ఇవాళ రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఏందో, దాంట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా భారతీయ జనతా పార్టీ నాయకులే కాకుండా అందరూ కూడా ఆచరించేటట్టు మనం దాన్ని రెస్పెక్ట్ చేయాలి. అందులో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం చేసినట్లయితే కనుక రెస్పెక్టు, తద్వారా దేశం పురోగతికి కావడానికి మనవంతుగా మనం కూడా కృషి చేసిన వాళ్ళు అవుతామని చెప్పి తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు గారు, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు, బీజేపీ ముఖ్య నాయకులందరూ పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం ఏ దేశానికన్నా ముఖ్యం. ఎందుకంటే దేశానికి స్వాతంత్రం రావటం ఒకటి అయితే, స్వాతంత్రం వచ్చిన దేశాన్ని ఏ రకంగా నడిపించుకోవాలి, ఏ నిబంధనలు అనుకుని నడిపించుకోవాలి, ఏ అధికారాన్ని అనుగుణంగా నడిపించుకోవాలి, దానికి చట్టాలు ఏ రకంగా ఉండాలి, ఓటు హక్కు ఎవరెవరికి ఇవ్వాలి. ఆ రోజు ఆ సమయంలో ఓటు హక్కు చాలామందికి చాలా దేశాలు లేవు, ప్రజాస్వామ్యం అయినప్పటికీ. మనం అలా కాకుండా మహిళలకు సైతం అందరికీ ఓటు హక్కు ఇచ్చుకుంటూ అలాగ ఒక చక్కటి రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి రాజ్యాంగ నిర్మాతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, రాజగోపాలాచారి గారు కావచ్చు, ఇలాగ అనేక మంది పెద్దలు 299 మంది పెద్దలందరూ కూర్చొని 2-3 సంవత్సరాల పాటు మదించి రాసినటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పార్లమెంటరీ దేవాలయం రాజ్యాంగమే మత గ్రంథం అన్న నినాదంతో ఒక పారదర్శక పాలన, అభివృద్ధి భరిత పాలన అందిస్తున్నారు. ఆ యొక్క స్ఫూర్తితో ప్రతి ఒక్కరు, ప్రతి పౌరుడు ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.